హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మైదా పిండి వాడకుండా ఓవెన్తో పని లేకుండా సింపుల్ అండ్ హెల్దీగా గోధుమ పిండితో బిస్కెట్ చేసేద్దామా? ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను వ్లాగ్స్. బిస్కెట్స్ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. మరి ఇలా సేమ్ మెజర్మెంట్తో 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. 1 కప్పు షుగర్కి 2 కప్పుల పాలైతే కరెక్ట్గా సరిపోతుంది కొలత. ఏదైనా ఒక కొలతతోనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా కలుపుతూ ఉన్నామంటే పంచదార మొత్తం కరిగిపోతుంది. ఇలా పాలు మంచిగా తెరల కాగే వరకు ఉంచండి. తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టుకొని దాన్ని చల్లారేంత వరకు ఉంచండి. గోరువెచ్చని పాలైతే సరిపోతుంది మనకు దీనికి. సో నేను 2 కప్పుల పాలకి 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను నేను. ఆ పిండిలో కొంచెం సాల్ట్ వేయండి. స్వీట్స్లో దేంట్లోనైనా సాల్ట్ వేయండి, టేస్ట్ మాత్రం అద్దిరిపోతాయి. ఇలా 2 స్పూన్ల గీ తీసుకున్నాను నేను. ఇలా మంచిగా కలపాలండి పిండిని. ఆ నెయ్యి మొత్తం పిండికి పట్టేలా ఇలా స్మాష్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలండి. అలా అయితేనే గుల్లగా వస్తాయి. చూడండి, ఇలా ఒత్తినప్పుడు ఇలా ముద్ద అయితే మాత్రమే మంచిగా వస్తాయి. ఇలా పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మంచిగా సాఫ్ట్ డౌలాగా కలుపుకోవాలి. ఒకేసారి మీరు పాలు పోసేశారు అని అంటే పిండి అంతా జారైపోతుంది. సో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని మంచిగా మెదుపుతూ సాఫ్ట్ డౌలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్ డౌలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా అవ్వద్దు, అలానే లూజ్గా అవ్వద్దు. లూజ్గా అయిందంటే ఆయిల్ పీల్ చేస్తాయి. చూడండి, ఈ పాలు మిగిలిపోయాయి నాకు కొంచెం. సో మూత పెట్టి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుందాము. మరీ హీట్ అవ్వద్దండి ఆయిల్. 30 మినిట్స్ తర్వాత చూశాను. చూడండి, ఇంకా సాఫ్ట్ అయిపోయింది పిండి. చూడండి, ఎయిర్ బబుల్స్ కూడా మంచిగా ఫామ్ అయ్యాయి. మీరు పిండి కలిపే విధానాన్ని బట్టే ఉంటుందండి. ఇలా ఇంకొక 2 మినిట్స్ మంచిగా మసాజ్ చేసిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము. ఇలా మొత్తం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందామండి వీటిని. ఇప్పుడు దీన్ని మనం చపాతీ పీట మీద మంచిగా చపాతీలా చేసుకుందాము. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని మంచిగా చపాతీలా చేసుకోవాలండి. మరీ పల్చగా చేయొద్దండి. పల్చగా చేశారు అని అంటే బాగా గట్టిగా అయిపోతాయి. సో కొంచెం మందంగా చేసుకోవడానికి ట్రై చేయండి. నా దగ్గర అయితే ఏ షేపర్స్ లేవండి, అందుకనే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా బాటిల్ క్యాప్స్ కానీ ఏవైనా షేప్స్ కానీ ఏమైనా ఉంటే వాటితో మీరు చేసుకోవచ్చు. నా దగ్గర అవేమీ లేవు కాబట్టి నేను ఇలా స్క్వేర్గా కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోనండి. చూపిస్తున్నాను చూడండి, ఈ మందం ఉంటే సరిపోతుందండి. మరీ ఇంకా ఎక్కువ మందంగా చేయొద్దు, అలానే పల్చగా కూడా చేయొద్దు. వీటన్నింటిని తీసి ఇలా పక్కన పెట్టుకుందాము. ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా చపాతీలా చేసుకోవాలి. మీకు కావాలంటే సైడ్కున్న ఉన్న పార్టీషన్ తీసుకోవచ్చండి. నేనైతే తీసేయలేదు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ చూసుకుందాము. ఆయిల్ మరీ హీట్ అవ్వద్దండి. బాగా హీట్ అయ్యాయంటే లోపల కుక్ అవ్వవు, పైన మొత్తం కలర్ వచ్చేస్తాయి. సో ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో కుక్ అయితే సరిపోతాయి. ఇలా చేసుకున్న బిస్కెట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. మీకు కళాయిలో ఎన్ని అయితే పడతాయో అన్ని మాత్రమే యాడ్ చేయండి. మరీ ఓవర్గా యాడ్ చేశారంటే అంటుకుపోతాయి, సరిగా రావు. ఇలా స్పూన్తో ఒకసారి కలిపారు అని అంటే మంచిగా విడిపోతాయి. సో ఇలా కలుపుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతాయండి. తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం కలర్ వస్తాయి. సో ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే నెల పైనే నిల్వ ఉంటాయండి. చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో, చాలా చాలా క్రంచీగా ఉంటాయి. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ, ప్లీజ్.